హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మీ జీవితంలో ముఖ్యమైన అంశాన్ని తెలియజేయని ఆశపడుతున్నాము. ఒకసారి మనం ముందుకు వెళుదాము. ఆ, ఒకసారి మనం ముందుకు వెళుతున్నాము. ఒక అంశాన్ని తెలియజేయాలని ఒక దేవుని రక్షణ మనలో ఉంటే, దేవుని యొక్క ఆత్మ కలిగిన ఒక అనుబంధం కలిగి ఉంటే, దేవునితో సంబంధం మనం కలిగి ఉంటే, దేవునితో జీవితం మనం జీవించిన ఎలా మన జీవితం ఎలాగ మారబోతుంది. మనుషులు అనేకమైన రకాల మాటలు కానీ, మనుషుల ద్వారా వచ్చే అనేకమైన ఇబ్బందులు కానీ, ఇదిగో మనుషులు బాణాలు వంటి మాటలు మనలో వేసి మన హృదయాన్ని బాధ పెడతారు. మనుషులు అనేకమైన గాయాలు మనకు తగిలినట్టు వాళ్ళు మాట్లాడుతారు, వాళ్ళు ప్రవర్తిస్తారు, వాళ్ళు అనేకమైన విధాలుగా మనల్ని బాధ పెడతారు. ఇదిగో అపవాది మనల్ని పడవేయడానికి, త్రోసివేయడానికి ఒక గుంటను తవ్విన విధానముగానే అంతా కూడా ప్లాన్ వేసి ఉన్నాడు కదా. మరి నీ జీవితం ములగకూడదంటే, లోకంలో అనేకమైన తప్పుడు ఆలోచనలు నిన్ను లోకంలో ముంచేయాలని, ఊబిలో ముంచేయాలని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, కానీ అవి నిన్ను ముంచేయకూడదు అంటే, అవి ఏవి కూడా నిన్ను లోతుగా దింపకూడదు అంటే, నువ్వు జీవించాల్సింది ఏ విధంగా జీవించాల్సింది, నువ్వు బ్రతుకు ఎలాగ ఉండాలి, నీ ఆలోచన ఎలాగ ఉండాలి, నీ యొక్క మార్గం ఎలాగ స్థిరపరచుకోవాలి. ఇదిగో ఏమి ఎరగకపోయినా నీ కొరకు ఈ ప్రయత్నము నీ కొరకే, కేవలము నీ కొరకు. నీ ఆత్మ ఎక్కడ నశించిపోవచ్చున్నదో ఆ ఆత్మని బాగు చేయడానికి కోసమే ఈ వీడియో చేయడానికి తలంపునిచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుందాము. ఒక్కసారి దీన్ని గమనిద్దామా. నీకు నచ్చిన చెట్టు వీటిలో ఏదైనా నువ్వు అనుకుందాము. నువ్వు, నేను, ఫర్ సపోజ్ ఇది ఇది ఏం సూచిస్తుందంటే, ఇది నీ జీవితం, ఇది నువ్వే, నీ లైఫ్. నీ యొక్క జీవితంలో అనేకమైనవి ఉన్నాయి, కానీ ఒక్కసారి ఈ చెట్టుని గమనిద్దాం, ఈ మొక్కని, ఈ యొక్క ఆకుని గమనించండి. ఏమి చూపిస్తుందంటే, ప్రభువుని రక్షణ కలిగి ఉంటే, ప్రభు ఒక మాటలు మనం కలిగి ఉంటే, ప్రభు ఒక ప్రేరేపణమైన ఆలోచనలు కలిగి ఉంటే, దేవునితో సంబంధి కలిగి ఉంటే, దేవునితో జీవితం గడిపిన ఎలా, దేవునితో ఆలోచనలు జీవించిన ఎలా, దేవునితో మనం ఎలాగా ఆయనను విడిచిపెట్టకుండా సమయాన్ని గడిపితే ఆయన చూపిస్తారు. ఆయన రక్షణను పొందుకుంటే, ఆయన నమ్మి బాప్తీసం తీసుకునేలా, ఇదిగో నీ జీవితము ఈ ఆకుని సూచిస్తుంది. ఒక్కసారి దీన్ని గమనించండి. పాపంలో, లోకంలో మునిగిపోయిన ఆ ఆకుకి ఎలాంటి కూడా ఈ లోకంలో మునిగిపోతున్నా కానీ చూసారా, ఒక వైట్ కలర్లా కనబడుతుంది చూసారా. దేవుని రక్షణ నీ జీవితానికి ఆ విధముగానే, దేవుని యొక్క కృప, దేవుని కాపుదల నేను చూసారా. ఈ యొక్క ఆకుకి ఎలాంటి కానీ, ఏ విధమైన వాటి కానీ నీళ్ళు ఏమి కూడా తాకనీయలేకుండా పరిశుద్ధంగా ఉన్నట్టుగా ఉంది కదా. ఆ విధముగానే దేవుడు నీ జీవితాన్ని కూడా స్పష్టముగా, ఆశ్చర్య విధముగా నూతనపరచడానికి ఆయన మరణము పొంది శిలువలో మరణించి పరలోకము నుంచి దిగివచ్చి లోక రక్షకునిగా నీ కొరకు రక్షించే ఒక నాథుడిగా, నీ తండ్రిగా, నీ తల్లిగా మనము ఆయన వారమని మనము మర్చిపోయాము, కానీ ఆయన మరవకుండా నువ్వు నా సొత్తువి, నువ్వు నా వాడివి, నేను ఎలాగ మర్చిపోతానని అంతగా ప్రేమ చూపించిన ఆ మహాది ప్రభువునకు వేలాది స్థుతులు చెల్లించి, నీ నిరాశల యందు, నీ బానిసత్వం యందు, నువ్వు దిగులు పడుతున్న ఆ బాధల యందు, నువ్వు ఏదైతే కోల్పోయిన అనుకుంటున్నావు ప్రతి దాని యందు కూడా నిన్ను కూడా నీళ్ళలో మునిగినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, లోకంలో మునిగిపోయినా కానీ ఎలాంటి నష్టము లేకుండా నిన్ను కూడా ఆయన పరిశుద్ధపరిచి, ఆయన రక్తంతో నిన్ను పరిశుద్ధపరచడానికి ఇదిగో నన్ను వాడుకోబోతున్నాడు. నిన్ను మార్చడానికి ఆయన ఈ వీడియోని వాడుకోబోతున్నాడు. ఇదిగో నువ్వు నిరాశపడకుండా ఆయన రక్షణను పొంది, బాప్తీసము పొంది, ఆయన రక్షణలో నిలబడి, ఆయన కొరకు నిలబడి, ఆయనలో నువ్వు చిరకాలము నువ్వు జీవించినలా, నువ్వు చేసిన పాపాలన్నిటి కూడా ఆయన ఏది కూడా జ్ఞాపకం చేసుకోడు. ఇంక మీదట నీ జీవితం నూతనమైన అరణ్యంలో మార్గము సిద్ధపరిచే విధానముగానే
నీ జీవితంను మార్చబోతున్నాడు. గ్రహించే మనసు ఉంటే, వినగల చెవులు ఉంటే, చూసే కళ్ళు ఉంటే, ఆయన చేసే అద్భుతమును గమనించి ఆశ్చర్యముగా నువ్వు ప్రకటించి సువార్తను మహా అద్భుత కార్యములైన ప్రభువైన యేసు క్రీస్తును నువ్వు జీవితంలో నువ్వు సాక్ష్యము పలికిన యెడల పరలోకమందు నీ తండ్రి కూడా బహుగా ఆనందించి ఆయనకు అంత సమృద్ధిగా ఉన్నది. నీకు కూడా లోకంలో ఆదరణకర్తగా అయి ఉండి నీకు కూడా అంతే కూడా సమృద్ధిగా ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగల దేవుడు. నీ ప్రాణాన్ని తృప్తిపరిచి, నీ ఆశను తృప్తిపరిచి, నీ ఉద్దేశంలో సఫలపరిచి, నీకు నూతనమైన ఫలం ఇచ్చేవాడిగా నిన్ను తయారు చేయబోతున్నాడు. నేను నిలబెట్టబోతున్నాడు. ధైర్యముగా నువ్వొక ఆయన ఆలోచనలు బ్రతుకుతావని నమ్ముచున్నాము. ఆమేన్. ఈ చిన్న వీడియోని నీ హృదయములో బలంగా నీకిష్టమైన విధానముగా నువ్వు ఒక అర్థము చేసుకొని నీ ఆలోచనలంతా కూడా ప్రభువు కొరకు నిలబెడతావని నమ్ముచున్నాము. ఆమేన్. బై బై. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.